దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చదువుకోవాలండి. గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 1 నుండి 3 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 4 నుంచి 7 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 8 నుంచి 10 వచనాలు చదువుతారు. శాంతకుమార్ గారు 11 నుంచి 13 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు 14, 15 వచనాలు చదువుతారు. చివరిగా సిస్టర్ ఆగ్నెస్ ఇంగ్లీష్లో 16, 17 వచనాలు చదివి ముగిస్తారు. గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు చదవండి అమ్మా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచిండ్రి. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి విచ్చకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుకు వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని, మరియు సజీవుడగు దేవుని ముద్రలోనే ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగచేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలలో ఈ దూత, మేము మా దేవుని నామమును వారి నొసలయందు ముద్రించు పర్యంతము భూమినైనను సముద్రంనైనను చెట్లనైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఆమేన్, ఆమేన్. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిట్లో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నప్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇల్లాకారు గోత్రములో 12,000 మంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. జబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆమేన్, ఆమేన్. Never again will they hunger,
Never again will they thirst. The sun will not beat down on them, nor any scorching heat, for the Lamb at the center of the throne will be their shepherd. He will lead them to springs of living water, and God will wipe away every tear from their eyes. Amen. Amen. ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి మరి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చదివిన అందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము చదువుకుంటాము. జూన్ నెల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమెన్. అలాగే ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ, క్షేమపరుస్తూ, భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చినందరికీ